ఈరోజైతే ఇండియా వర్సెస్ వెస్టిండీస్ సూపర్ ఎయిట్స్‌లో లాస్ట్ మ్యాచ్. 2 టీమ్‌లకు గూడా చాలా ఇంపార్టెంట్. మరి ఈరోజు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ 2 టీమ్‌లలో ఏ టీమ్ గెలిస్తే ఆ టీమ్ సెమీఫైనల్ పోతది. ఇప్పుడు మరి ఇండియా గెలవాలని కోరుకున్నాం. ఇప్పుడు ఈ మ్యాచ్ వచ్చేసి ఈడెన్ గార్డెన్స్‌లో. అటు మరి వర్షం పడతదంటాళ్ళు. కానీ వెదర్ అయితే మంచిగానే ఉందంటాళ్ళు. వర్షం గిట్లా ఏముండదంటాళ్ళు మ్యాచ్ టైంకి. సో, అదొక మంచి సైన్ అనుకోవాలి ఇండియాకు. సారీ క్రికెట్ న్యూస్‌కి. మరి మ్యాచ్ ఫుల్‌గా జరగాలని కోరుకున్నాం. మ్యాచ్ ఫుల్‌గా జరిగి ఇండియా గెలిస్తే బావుంటది. ఇక మరి పిచ్ విషయానికొచ్చేసైతే అటు డ్రైగున్నదంటాళ్ళు మరి. డ్రై సర్ఫేస్ పైన ఎట్లుంటదో చూడాలె. ఇప్పుడు మరి ఇటు టీమ్స్ విషయం మాట్లాడుకుంటే అయితే వెస్ట్ ఇండీస్ టీమ్ గురించి మాట్లాడుకుంటే అయితే వాళ్ళు మోస్ట్‌లీ సేమ్ టీమ్‌తోనే ఎళ్ళొచ్చు. మరి అకిల్ హుసేన్‌ని తీసుకొస్తారో చూడాలె. రోస్టన్ చేస్ ప్లేస్‌లో అకిల్ హుసేన్ తీసుకొస్తారో చూడాలె. మరి ఇటు ఆఫ్ స్పిన్నర్స్‌కి రోస్టన్ చేస్ బాగా ఏస్తారంటాళ్ళు. మరి ఇటు లెఫ్ట్ హ్యాండర్స్‌కి ఉండడంతో ఎక్కువ ఇండియాలో మరి రోస్టన్ చేస్‌నే ఉంచుకుంటారా చూడాలె. మరి అకిల్ హుసేన్ ఉంటే బావుండనిపించింది. లాస్ట్ మ్యాచ్‌లో గూడా సౌత్ ఆఫ్రికాతో గూడా అకిల్ హుసేన్ ఉంటే బావుండనిపించింది. మరి తను ఉంటాడో లేదో చూడాలె. మరి బ్రాడన్ కింగ్ సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్‌లో క్యాచ్ పడుతున్న కొంచెం ఇంజ్యూరీ లెక్కయింది. తను ఫిట్‌గున్నా అని న్యూస్ అయితే వచ్చింది. సో, తను గూడా ఆడొచ్చు బ్రాడన్ కింగ్. మరి అకిల్ హుసేన్ అత్తే బావుంటదనిపిస్తాంది. వెస్ట్ ఇండీస్ పాయింట్ ఆఫ్ నుంచి. కానీ తెలవదు తనొస్తాడో లేడో అని. ఇంకా వాళ్ళ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ ఉంది. అటు షే హోప్, ఇంకా బ్రాడన్ కింగ్, హెట్‌మైర్, పోవెల్, రుదర్‌ఫర్డ్, షెఫర్డ్ వీళ్ళందరున్నారు. ఇంకా ఇటు బౌలింగ్‌లో గూడా ఫాస్ట్ బౌలింగ్ గూడా వాళ్ళకి ఆహ్, కొంచెం హెల్ప్ వస్తే వాళ్ళు బాగా చేస్తారనిపిత్తాంది. అటు షమర్ జోసెఫ్, ఆహ్, ఇటు జేసన్ హోల్డర్, మ్యాట్ ఫోర్డే, వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ ఇంకా చాలా ఉంటది వెస్ట్ ఇండీస్‌ది. సో, వెస్ట్ ఇండీస్ అంటే లైట్‌గా తీసుకోవద్దు. సో, మరి వెస్ట్ ఇండీసు వాళ్ళైతే వాళ్ళ ఎక్కువ పవర్ హిట్టింగ్ మీద రిలై పడతారు. ఇటు వరుణ్‌ని కొంచెం ఆఫ్ ఫార్మ్‌లో ఉన్నాడు వరుణ్ చక్రవర్తి. తనని టార్గెట్ చేస్తే ఇండియాపై మిడిల్ ఓవర్స్‌లో ఇంకా ప్రెషర్ ఉంటది. మరి హెట్‌మైర్ అదే టార్గెట్ చేస్తారనుకుంటానా. చూడాలి మరి. ఇక మరి ఇండియన్ టీమ్ మనం మాట్లాడుకుంటే అయితే ఇండియన్ టీమ్ అయితే టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలె. ఆహ్, ఫస్ట్ బ్యాటింగ్ చేసి మంచి ఒక 220 అట్లా స్కోర్ చేయాలె. అట్లయితే వెస్ట్ ఇండీస్‌పై ప్రెషర్ ఉంటది. 200 రన్స్ స్కోర్ చేయాలి ఫస్ట్ బ్యాటింగ్ చేసి. అట్లయితే వెస్ట్ ఇండీస్ పైన కొంచెం ప్రెషర్ ఉండొచ్చు. ఇక మళ్ళా ఇటు సేమ్ జింబాబ్వే లెక్క వచ్చినట్టు మంచి స్టార్ట్ రావాలి. సంజు శాంసన్ ఇంకొంచెం చానా సేపు క్రీజ్‌లో ఉంటే ఇండియాకు బావుంటది. అటు ఫినిష్ కూడా బాగా రావాలి మళ్ళా ఒకసారి ఇండియాకు. అటు అభిషేక్ శర్మ గూడా మరి తన ఫామ్‌ని మళ్ళా అందుకోవాలి. లాస్ట్ మ్యాచ్‌లో 50 చేసిండు. అలాంటి ఫామే మళ్ళా కొనసాగియాలి అభిషేక్ శర్మ. తను మరి లాస్ట్ మ్యాచ్‌లో అయితే స్టెప్ ఔట్ కాలే. మరి ఈ మ్యాచ్‌లో గూడా తను ఎక్కువ ఎక్కువ సేపుండి మంచి మంచి షాట్స్ ఆడాలని కోరుకున్నాం. అటు ఇక సూర్యకుమార్ యాదవ్ వీళ్ళందరూ బ్యాట్‌తో మంచిగా కాంట్రిబ్యూట్ చేయాలనుకుంటారు. అటు ఇషాన్ కిషన్ గూడా లాస్ట్ 3 మ్యాచెస్‌లో కొంచెం పెద్ద పెద్ద నాక్స్ చూడలే. కొంచెం పెద్ద పెద్ద నాక్స్ చూస్తే బావుంటాయి ఇషాన్ కిషన్ బ్యాట్ నుంచి గూడా. ఇక మళ్ళా ఇటు హార్దిక్, తిలక్, ఇటు మళ్ళా అక్షర్ వీళ్ళందరూ గూడా బ్యాటింగ్ కాంట్రిబ్యూట్ జేయాలె. ఒకవేళ ఇండియాకి మంచి ఫినిష్ కావాలంటే. ఇంకా మళ్ళా ఇటు బౌలింగ్ విషయంలో అయితే మీకు 4 ఓవర్స్ వరుణ్ చక్రవర్తి చాలా ఇంపార్టెంట్. హర్షదీప్ సింగ్ గూడా షేయప్‌ని ఇట్లా టక్కున ఔట్ జేత్తే బావుంటది. అటు షేయప్‌ని ఇటు బుమ్రా గూడా చాలా మంచి స్పెల్స్ ఎత్తే బావుంటది. అటు తను బిగ్ మ్యాచ్ పెర్ఫార్మర్ అని తెలుసు. మరి తనకి ఈరోజు మంచి డే ఉండాలని కోరుకున్నాం. అటు ఇటు మళ్ళా బుమ్రా, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ ఇంకా అటు అక్షర్ పటేల్. అక్షర్ పటేల్ గూడా తన బౌలింగ్ గూడా చూడాలి మరి తన బౌలింగ్ ఎట్లేస్తాడో అని. ఇటు హార్దిక్ పాండ్యా గూడా తను ఒక మంచి డే ఉంటే బావుంటది హార్దిక్ పాండ్యాకు. వీరి 5 బౌలర్స్ మరి సిక్స్త్ బౌలింగ్ ఆప్షన్ శివం దుబేని ట్రై చేసిల్లు. మరి ఈరోజు మరి మంచి డే ఉండాలని కోరుకున్నా.
శివం దుబే నుంచి. మరి అభిషేక్ శర్మ బౌలింగ్ ఏత్తే బావుండనిపించింది. కానీ చూడాలి మరి అభిషేక్ శర్మకి ఇట్లా బౌలింగ్ ఇస్తారో ఇయ్యరా అని. ఇంకా మళ్ళా ఇప్పుడు మరి ఫీల్డింగ్ గూడా బావుండాలి 2 టీమ్స్ నుంచి. ముఖ్యంగా ఇండియాయి. లాస్ట్ మ్యాచ్‌లో గూడా కొన్ని క్యాచ్‌లు డ్రాప్ జూసినాం. కొన్ని మంచి ఎఫర్ట్స్ చూసినా, కొన్ని క్యాచ్‌లు డ్రాప్ జూసినాం. రింకు సింగ్ ఒక క్యాచ్ డ్రాప్ జేసేసిండు అట్లా. సో, కొంచెం జూసుకోవాలి ఫీల్డింగ్. టీమిండియా గెలవాలంటే ఫీల్డింగ్ గూడా ఇంపార్టెంట్. ఇంకా మళ్ళా మనం కీ బ్యాటరీస్ మాట్లాడుకుంటే అయితే అటు వెస్టిండీస్ టీమ్ నుంచి ఇటు షేయబ్ వర్సెస్ హర్షదీప్ అనుకుంటాను. షేయబ్, హర్షదీప్ బావుంటది. ఒకవేళ మీకు లాస్ట్‌లో షెఫర్డ్ ఉంటే షెఫర్డ్ వర్సెస్ బూమ్రా. ఈ బ్యాటిల్ బావుంటదనిపిస్తాంది. ఇంకా మళ్ళా మిడిల్ ఓవర్స్‌లో హెట్‌మేర్ ఉంటారు. హెట్‌మేర్ మరి వరుణ్ చక్రవర్తిని ఎట్లా ఆడతాడో చూడాలి. మిల్లర్ బా ఆడిండు హెట్‌మేర్. మిల్లర్ బా ఆడిండు వరుణ్ చక్రవర్తిని. మరి హెట్‌మేర్ ఎట్లా ఆడతాడో చూడాలి మిడిల్ ఓవర్స్‌లో వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వస్తే. ఇటు ఇండియా టీమ్ మాట్లాడుకుంటే అయితే ఒకేళ స్పిన్నర్‌ని తీసుకొస్తే అభిషేక్ శర్మ అగైన్స్ట్ చేజ్ అన్న అకిలిసన్ వస్తే అభిషేక్ శర్మ వర్సెస్ చేజ్. ఇంకా మళ్ళా ఇటు మిడిల్ ఓవర్స్‌లో అయితే శివం దుబే ఉండు. శివం దుబే కూడా మళ్ళా వాళ్ళు ఎట్లేస్తారో చూడాలి. సో, ఇదొక మంచి బ్యాటిల్ అనుకున్నా. ఇక మళ్ళా మరి కుల్దీప్ యాదవ్‌ని తీసుకొస్తారా అంటే అది మోస్ట్‌లీ జరగకపోవచ్చు. తీసుకొస్తే ఎవరి ప్లేస్‌లో తీసుకొస్తారో అది కూడా డౌటే. కానీ మోస్ట్‌లీ జరగకపోవచ్చు. హర్షదీప్ సింగ్ ప్లేస్‌లో తీసుకురావాలి గానీ హర్షదీప్ సింగ్‌ని డ్రాప్ చేయరు మోస్ట్‌లీ. సో, ఇండియా కూడా సేమ్ టీమ్‌తోనే ఎళ్తది. మరి టాస్ గెలిస్తే అయితే మోస్ట్‌లీ ఇండియా అయితే బ్యాట్ ఫస్ట్ చేయాలి. ఎటువంటి కండిషన్ అయినా ఇండియా అయితే బ్యాట్ ఫస్ట్ చేస్తే బాగుండనిపిత్తాంది. చూద్దాం మరి ఏమైతదో. ఆహ్, మరి ఇండియా గెలవాలని కోరుకున్నాం. అంతే ఈ వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.